సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి గారికి నివాళులర్పించడానికైతే ప్రస్తుతం మనతోటి డైరెక్టర్ గారు ఉన్నారనమాట. సో, వారికున్న అనుబంధాన్ని గూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, హాయ్ సార్. హలో అండి. అదే కృష్ణవేణిమ్మ గారితో యాక్చువల్‌గా నాకు స్ట్రెయిట్‌గా ఆవిడని చూశాను, మాట్లాడాను 1, 2 సందర్భాల్లో. అది ఎలాగంటే నేను చెన్నైలో మొదట్లో 'అలజడి' అనే ఒక సినిమా షూటింగ్‌కి పనిచేశాను. నా బిగినింగ్ డేస్ అప్రెంటిస్‌గా. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేశాం కొద్ది రోజులు. ఆ టైంలో మేడం గారిని చూశాను. 1, 2 సార్లు మాట్లాడటం జరిగింది. అంత గొప్ప వాళ్ళతో ఓ చిన్నపాటి ఆవిడని దగ్గరగా చూసిన ఒక అవకాశం ఆ సినిమా వలన నాకు కలిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే అందరికి చెప్పింది. ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా ఫస్ట్ పిక్చర్‌కి ఆయనకి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. కొంత రెమ్యునరేషన్ ఇచ్చి చా విజయవాడ నుంచి పిలిపించి ఆయనకంతా చెన్నైలో ఒక బస అయన్నీ చూపించి రెస్పెక్ట్‌గా చేశారు. రీసెంట్‌గా శత జయంతి వేడుకల్లో గూడా సన్మానం గూడా చేయించారు. సన్మానం చేశారు. గొప్ప విషయం ఏందంటే, ఈ రోజుల్లో ఒక మనిషి జీవితకాలం ఎంత టెక్నాలజీ ఎంత పెరిగినా గూడా 70, 75 ఏళ్ళు బతకటం అనేది చాలా కష్టం. గగనం. అలాంటి వ్యక్తి ఆవిడ మేడం గారు 102 సంవత్సరాలు బతకటం అనేది ఇది ఒక రకమైన భూలోకంలో చాలా అరుదైన అద్భుతాల్లో ఇదొక అద్భుతంగా భావించొచ్చు. అది చాలా హెల్తీగా ఇచ్చేశారు. ఆవిడ ఎన్టీ రామారావు గారేంటి, ఎస్వి రంగారావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఘంటసాల గారు, ది గ్రేట్ ఘంటసాల గారిని మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా మన దేశం సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ చరిత్ర చాలా గొప్పది. తర్వాత కూడా కొంతమందితో సినిమా చేశారు. బట్ అంతేకాక మేడం గారు కృష్ణవేణి గారు కూతురు అనురాధాదేవి గారు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేశారు. ఓకే. అయితే చేసి సార్ కంటిన్యూ చేసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకుంటే కృష్ణవేణి గారు సీనియర్ ఎన్టీఆర్ అట్లానే ఘంటసాల వారికి ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత సక్సెస్ సాధించారో మనందరికి తెలిసిందే కదా. అయితే అవకాశాలు లేని టైంలో కావచ్చు, అట్లానే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇప్పుడు చూసుకుంటే చాలామంది హీరోలయ్యారు కదా. సో, వీళ్ళకి అంటే మా తాతయ్య గారిని ఇంట్రడ్యూస్ చేశారు కదా అని చెప్పి ఏమన్నా హెల్ప్ చేయడం గానీ, దగ్గరకొచ్చి సపోర్ట్‌గా గానీ ఏమన్నా చేశారా సార్ ఫ్యామిలీకి? అంటే చేశారా లేదనేది మనకి అది ఇంటర్నల్ మ్యాటర్ అంతగా డీటెయిల్డ్‌గా మనకు తెలియకపోవచ్చు. హ్మ్. బట్ ఎన్టీ రామారావు గారైతే ఎప్పుడైనా ఆ బ్యానర్‌లో ఒక సినిమా యాక్చువల్‌గా ఎన్టీ రామారావు గారు ఇది యాక్ట్ చేయాలి. ఓకే. వాళ్ళ బ్యానర్‌లో ఇప్పుడు కాదు 1979, 80 ఆ టైంలో. అయితే ఒక సబ్జెక్టు దగ్గర కొద్దిగా అది బాలేదండి. అది కొంచెం యాంటీగా ఉంది అని కొద్దిగా చెప్పారు. బట్ అది ఆహ్, ఎన్టీ రామారావు గారికి మేడం గారంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే అనురాధాదేవి గారంటే ఎంత ఎఫెక్షన్ అంటే హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయ్యి వేరే హీరోతో చేశారు ఒక డైరెక్టర్. ఎన్టీ రామారావు గారు రిజెక్ట్ చేసిన తర్వాత. వేరే హీరోతో చేసి అది ఫెయిల్యూర్ అయింది. హ్మ్. ఫెయిల్ అయిన తర్వాత ఆ సినిమా ప్రివ్యూకి పిలిస్తే ఆయన కోప్పడ్డారు డైరెక్టర్ గారి మీద. అవును. ఎందుకు మేడం గారితో ఈ సబ్జెక్ట్ వద్దు అని అన్నా కదా! అమ్మగారిని ప్రొడ్యూసర్‌గా మళ్ళీ ఎందుకు ఈ సినిమా తీయించారు? అది కరెక్ట్ కాదని కోప్పడ్డారు కూడా. అంత మంచి రెస్పెక్టు హైలీ రెస్పెక్ట్ అనమాట. అయితే ఆ రెస్పెక్ట్‌తోనే అనురాధాదేవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు, ది గ్రేట్ డైరెక్టర్ దాసరి గారితో సినిమాలు చాలా తీశారు. ఓకే. తర్వాత ముప్పలేని శివ గారితో తీశారు. ముప్పలేని శివ గారి డైరెక్షన్‌లో ఒక 2, 3 ప్రాజెక్టులు తీశారు. దానికి మనవడు కోటి ఈళ్ళు కూడా పనిచేశారు. నేను కూడా 1, 2 సందర్భాల్లో ఆ షూటింగ్ చూశాను. అంటే 'ప్రియ ఓ ప్రియ' వారసత్వంగా వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా వచ్చారా సార్ అట్లా? అంటే ఆ సినిమాకి మేడం గారు అల్లుడు గారు ఒకాయన ప్రొడ్యూసర్ కిరణ్ అన్నారు. కిరణ్ కిరణ్ గారని. కిరణ్ గారు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ జనరేషన్‌లో మనవరాళ్ళు వాళ్ళు కొంచెం లెగసీ కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఓకే. కొంచెం అనురాధాదేవి గారు ఉన్నారు కాబట్టి, ఆ పిల్లలు కూడా నెక్స్ట్ లెగసీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ ఎందుకంటే ఈ కృష్ణవేణి గారి పరంపర తర్వాత మీర్జాపూర్ జమీందారు గారు ఎవరైతే మీర్జాపురం రాజయ్య గారు ఉన్నారో హ్మ్. ఆవిడ ఆయన వైఫ్ మేడం గారు కృష్ణవేణి గారు అది ఇంకా కంటిన్యూ అవుతుందని ముందు ముందు కావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణవేణి గారు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఇక్కడ మన ఫిలిం నగర్లో కొంతమంది విగ్రహాలు అయి పెట్టారు. యెస్ సార్. అలాగా ఒక విగ్రహం కూడా దాసరి గారు మన రామనాయుడు గారు తర్వాత ఇంకా కొందరు వాళ్ళ పక్కనే కృష్ణవేణమ్మ గారి విగ్రహం కూడా ఒకటి పెట్టి ఆవిడ్ని గౌరవించుకోవడం అది మనల్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీయే గౌరవించుకున్నట్టుగా అవుతుంది. అలా మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది చొరవ తీసుకుంటే అది చాలా వాళ్ళకి పెద్ద విషయం కాదు. 100% ఇది జరుగుతుందని కోరుకుందాం, ఆశిద్దామండి. సార్ అయితే ఇప్పుడు సీనియర్ నటి, నిర్మాత ఒక ఎన్టీఆర్ లాంటి దిగ్గజం లాంటి నటుడిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మేడం గారు చనిపోతే సో ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది అసలు ఎవరు వచ్చినట్టుగా కనిపిస్తలేదనమాట. సో ఏం చెప్తారు మీరు?
అంటే ఇది దురదృష్టకరం. నిజానికి చాలామంది రావాలి. అయితే ఏంటంటే కొద్దిగా దీనిలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కానివ్వండి, కొంత ఇనిషియేషన్ ఇంకొంత తీసుకునుంటే దానికి ఒక ఎక్స్‌పోజర్ తీసుకొచ్చి కొంచెం బాగా గ్రాండ్ స్కేల్‌లో అంతిమయాత్ర అనేది జరగాల్సిన అవసరం ఉంది. బట్ దురదృష్టవశాత్తు అనుకున్న రీతిలో అంత జరగలేదు. కొన్ని దురదృష్టకర పరిణామాలు అవి పెద్దవాళ్ళు వాళ్ళు చేసి పూనుకోవాల్సిన విషయం. అది అలా జరగకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఓకే సార్. సార్ మీరు చెప్పండి. మీకు ఎట్లా ఉండేది సార్ మీరంతటి హ్మ్. సార్ నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ సినిమాకి కృష్ణవేణి గారు వాళ్ళ కూతురు అనురాధాదేవి గారు తీసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాను. అప్పటికి ఆ కృష్ణవేణి గారు ఈ ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించిన పనులన్నీ పైన ఆమె పర్యవేక్షణలోనే జరుగుతున్నాయండి అన్నీని. ఆమెతో చేస్తున్న నడిచినటువంటి అంతా నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఆమె ఇలాగ అవ్వటం చాలా చాలా బాధాకరంగా అనిపించింది. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకుని ఎన్టీఆర్ గారిని పరిచయం చేశారనే కాదు కానండి, ఎవరిని పరిచయం చేసినా కానీ ఆమె ఒక మనం మర్చిపోవాలంటే ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటారు కదా జనరల్‌గాని. ఆ 2 కళ్ళుల్లో ఓ మొదటి కన్నుగా భావించి అది ఎన్టీఆర్ గారు అటువంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు మాత్రం ఆమెకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ మనవలో ముని మనవలు ఎవరైనా ఇనిషియేట్‌గా తీసుకుని వీళ్ళకి వీళ్ళ మనవలు కృష్ణవేణి గారి మనవలు ఎవరైతే ఉన్నారో ముని మనవలు వాళ్ళు ప్రొడ్యూసర్స్‌గా ఏదైనా సినిమా చేస్తే మంచిగా మళ్ళా వాళ్ళు ఓ లైమ్ లైట్‌లోకి వస్తారని చెప్పి ఆశిద్దామని చెప్పి అనుకుంటున్నాను సార్. ఇంకా మంచిగా సెటిల్ ఇండస్ట్రీలో సెటిల్మెంట్ అనేటువంటిది కాదు కానీ వాళ్ళు అలాగ పరిచయం చేసుకుంటూ వెళ్ళారు. అది వీళ్ళకు ఉండాలి. వీళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కానీ ఏదైనా కానీ మా తాతని పరిచయం చేశారు, మా నాన్నగారు పరిచయం చేశారని చెప్పి వీళ్ళు కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే చాలా మంచిది. మరి అది ఇప్పుడు యాక్చువల్గా మేము ఈరోజు వచ్చాము, మరి నిన్న ఎవరు వచ్చారో తెలియదు, మీడియాలో కూడా చూడలేదు. మరి ఇంకా రేపు ఎల్లుండి వస్తారేమో చూద్దాము. రేపు వచ్చే ఆదివారం అయితే మాత్రం ఈ కార్యక్రమం ఎక్కడ పెడుతున్నారట. ఆ రోజు కూడా అందరూ రావచ్చేమో. మనం ఈ 11 రోజులు కంప్లీట్ అయిపోయి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విషయాలు మాట్లాడుకుంటే చాలా మంచిదని చెప్పి మనం అనుకుంటున్నాము. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ.